సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము హ్యావ్తో సెంటెన్సెస్ రాసాము, అలాగే కాన్వర్జేషన్ కూడా రాసాము. క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి. అండ్ వీ హ్యావ్ ఆల్వేస్ 4 sentences: పాజిటివ్, నెగిటివ్, హెచ్వి క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. అండ్ ద సేమ్ వే హియర్ హ్యాడ్తో కూడా మనము సెంటెన్సెస్ రాసాము. హ్యాడ్తో స్ట్రక్చర్స్ సేమ్ ఉంటుంది. సబ్జెక్ట్ హ్యాడ్ V3 అదర్ వర్డ్స్ ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ హ్యాడ్ నాట్ V3 అదర్ వర్డ్స్, హ్యాడ్ సబ్జెక్ట్ V3 అదర్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ వర్డ్ హ్యాడ్ సబ్జెక్ట్ V3 అదర్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇక్కడ ఏంటి అంటే కాన్వర్జేషన్ రాసాం మనము. ఈ కాన్వర్జేషన్లో అన్నీ ఉన్నాయి. మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంది, హెచ్వి క్వశ్చన్ ఉంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది. నేను హ్యాడ్ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో యూస్ చేస్తాము అని చెప్పాను. పాస్ట్ పర్ఫెక్ట్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఎప్పుడున్నా కూడా మళ్ళీ దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని యాడ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు యాడ్ దట్ సింపుల్ పాస్ట్ టెన్స్ విత్ బిఫోర్. బిఫోర్ అనే వర్డ్ని తీసుకొని రాయాలి. సరే, ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ చూడండి. ఎన్ని సెంటెన్సెస్ రాసామో? 4 ఏ సెంటెన్సెస్ ఉన్నాయి, 4 బి సెంటెన్సెస్ ఉన్నాయి. హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ సెంటెన్స్ ఎలా వచ్చిందో చూడండి. అలాగే కాన్వర్జేషన్ లాగానే ఉండాలి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. నేనేమన్నాను? 2 సెంటెన్సెస్ ఉండాలి అన్నాను. హ్యాజ్ రాసామనుకోండి, 2 సెంటెన్సెస్ అవసరం లేదు. హ్యాడ్ రాస్తేనే 2 సెంటెన్సెస్ ఉండాలి. ఇక్కడ చూడండి, హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ అన్నాం. దిస్ ఈజ్ 1 sentence అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ సెంటెన్స్. అక్కడ సెంటెన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే యాక్షన్ ఏదైనా నౌన్ కానీ అలా ఉండొచ్చు అనమాట. దట్ ఇండికేటర్ అనమాట, అంతకంటే ముందు జరిగింది అని చెప్పేసి. అండ్ ఇఫ్ యూ రిమూవ్ దిస్ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ కనుక రిమూవ్ చేసి హ్యావ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ అని కనుక రాసామనుకోండి, యూ కెన్ స్టాప్ దిస్. హ్యావ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్. మీ బ్రదర్కి ఏమైనా కాల్ చేసావా నువ్వు, మీ బ్రదర్ని ఏమైనా పిలిచావా నువ్వు అని వస్తుంది అనమాట. అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. ఇక్కడ ఎందుకు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ రాసామంటే హ్యాడ్ ఉంది కాబట్టి, రైట్? హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్కి ముందు మీ బ్రదర్ని కాల్ చేసావా, నువ్వు మీ బ్రదర్ని పిలిచావా అని వస్తుంది. అండ్ ఆన్సర్ ఇక్కడ యా, ఐ హ్యాడ్ కాల్డ్ మై బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అవును, నేను మా బ్రదర్ని పిలిచాను బ్రేక్ఫాస్ట్కి ముందు. హూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 7 PM. 7 PMకి ముందు ఎవరు వర్క్ని ఫినిష్ చేశారు అని అర్థం. గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 7 PM. 7 PMకి ముందు గోపాల్ అనే వ్యక్తి వర్క్ ఫినిష్ చేశాడు అని సెంటెన్స్. వేర్ హ్యాడ్ యూ పార్క్డ్ ద కార్ బిఫోర్ ద మీటింగ్. మీటింగ్కి ముందు నువ్వు కార్ని ఎక్కడ పార్క్ చేశావు. ఐ హ్యాడ్ పార్క్డ్ ద కార్ ఇన్ ద సెల్లార్ బిఫోర్ ద మీటింగ్. మీటింగ్కి ముందు నేను కార్ని సెల్లార్లో పార్క్ చేశాను అని అర్థం. హ్యాడ్ గాంధీ డైడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. గాంధీ ఇండిపెండెన్స్ కంటే ముందే చనిపోయాడా అని అర్థం. నో, గాంధీ హ్యాడ్ నాట్ డైడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. లేదు, గాంధీ ఇండిపెండెన్స్కి ముందు చనిపోలేదు అని అర్థం. రైట్, ఇప్పుడు ఇక్కడ అన్నీ మనము బిఫోర్తో సెంటెన్సెస్ రాసాము. బికాస్ బిఫోర్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఇఫ్ బిఫోర్ ఈజ్ నాట్ దేర్, ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. బిఫోర్ లేకపోతే సెంటెన్సెస్ అన్నీ కూడా ఇన్కంప్లీట్ అవుతాయి. మరి బిఫోర్ అన్న దానికి మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలని చెప్పారు కదా. యూ మే హ్యావ్ గాట్ దట్ డౌట్ ఇన్ యువర్ మైండ్. అప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్గా ఏంటంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్సే ఉండాల్సిన అవసరం లేదు. పాస్ట్ని ఇండికేట్ చేస్తున్నదైతే చాలు. అంటే అంతకంటే ముందు జరిగింది, దీనికంటే ముందు జరిగింది అనేదాన్ని మీరు యాక్షన్ కూడా చేయొచ్చు, లేదా నౌన్ కూడా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు నౌన్ రాశారంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఒక యాక్షన్. బ్రేక్ఫాస్ట్, ఆ బ్రేక్ఫాస్ట్కి ముందు జరిగింది అని చెప్పి మనం రాస్తున్నాం. ఇక్కడ చూడండి, బిఫోర్ 7 PM, ఇది యాక్షన్ కాదు, కానీ 7 PM కంటే ముందు జరిగింది అని చెప్పి మనం రాస్తున్నాం. అదేవిధంగా మీటింగ్,
ఇక్కడ మీటింగ్ అనేది ఒక యాక్షన్ కాదు, మీటింగ్ అనేది కూడా జస్ట్ అదొక ప్రోగ్రామ్ లాగా అనుకుందాం. ఆ మీటింగ్ కంటే ముందు ఏం జరిగింది అనేది మనం చెప్తున్నాం. ఇక్కడ మీటింగ్ కంటే ముందు ఏం జరిగింది, పార్క్ చేయడం జరిగింది. అలాగే ఇండిపెండెన్స్ కంటే ముందు ఏం జరిగింది, గాంధీ చనిపోయాడా, లేదు గాంధీ చనిపోలేదు, ఇండిపెండెన్స్ కంటే ముందు. అలాంటి సెంటెన్సెస్ బిఫోర్ అనే దాన్ని కంపల్సరీగా రాసి వీ హ్యావ్ టు ఫినిష్ ద సెంటెన్స్. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. మరి మనము అవే వచ్చాయా లేదా చూద్దాం ఒకసారి. పాజిటివ్, నెగిటివ్, హెచ్యూ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఫస్ట్, హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అని ఉంది. ఫస్ట్ హ్యాడ్ వచ్చింది. వాట్ ఈస్ దిస్ మై డియర్? హ్యాడ్. ఇక్కడ ఏంటి హ్యాడ్? హ్యాడ్ ఫస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. అంటే ఇది అర్థం ఏంటి అంటే దిస్ ఈజ్ హెచ్యూ క్వశ్చన్. ఇది హెచ్యూ క్వశ్చన్. దిస్ ఈజ్ హెచ్యూ క్వశ్చన్. ఇది హెచ్యూ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. యా, ఐ హ్యాడ్ కాల్డ్ మై బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అవును, మా బ్రదర్ని బ్రేక్ఫాస్ట్కి ముందు పిలిచాను అన్నాం. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? హ్యాడ్ వచ్చింది, దెన్ V3 సబ్జెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. హూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 7 PM అన్నాం. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? హూ హ్యాడ్, ఇక్కడ ఏ వర్డ్ వచ్చింది మై డియర్? దిస్ ఈస్ WH వర్డ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. ఇది WH క్వశ్చన్. గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 7 PM. గోపాల్, ఇది సబ్జెక్టు, ఇది హ్యాడ్ కంప్లీటెడ్. దెన్ దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. వేర్ హ్యాడ్ యూ పార్క్డ్ ద కార్ బిఫోర్ ద మీటింగ్? ఇక్కడ ఏమొచ్చింది చూడండి, వేర్ హ్యాడ్ యూ. వేర్ WH వర్డ్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. WH క్వశ్చన్. I had parked the car in the cellar before the meeting. I had parked. Had వచ్చింది, అలాగే V3 కూడా వచ్చింది. Then this is called positive sentence. Positive sentence. Had Gandhi died before independence అన్నాం. Had Gandhi died. Had Gandhi died. 3 words. అంటే ఇది సబ్జెక్ట్, తర్వాత V3 వచ్చింది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. నో, గాంధీ హ్యాడ్ నాట్ డైడ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నాం. గాంధీ సబ్జెక్టు, హ్యాడ్ అండ్ దెన్ డైడ్. ఇందులో నాట్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ నెగిటివ్ సెంటెన్స్. అన్నీ అలాగే వచ్చాయి చూడండి. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్, పాజిటివ్ సెంటెన్స్, WH క్వశ్చన్, పాజిటివ్ సెంటెన్స్, WH క్వశ్చన్, పాజిటివ్, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్, నెగిటివ్. ఇలా అవుతుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూడండి. హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్? యా, ఐ హ్యాడ్ కాల్డ్ మై బ్రదర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. హూ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 7 PM? Gopal had completed the work before 7 PM. Where had you parked the car before the meeting? I had parked the car in the cellar before the meeting. Had Gandhi died before independence? No, Gandhi hadn't died before independence. ఈ ప్రాక్టీస్ ఇలా చేయడమే కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ అనే వర్డ్తో ఉంది చూడండి. బిఫోర్ అనే వర్డ్ పక్కన ఏమేమి రావచ్చు అంటే, బిఫోర్ యూ కెన్ రైట్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 PM, 7 PM, 10, 4 AM. బిఫోర్ తర్వాత రావచ్చు. డే ఉంది, సండే, మండే, ఎట్సెట్రా. డేట్ ఉంది, 18th, 20th, 22nd, ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే బిఫోర్ 22nd అలా రావచ్చు. బిఫోర్ 20th, ఓకే, మంత్ అని ఉంది. ఆగస్ట్, జూలై, ఎట్సెట్రా. బిఫోర్ జూలై, బిఫోర్ ఆగస్ట్, లైక్ దట్. ఇయర్ అన్నాం 2001, 1995.
1920 ఎట్సెట్రా. ఇలా కూడా ఉండొచ్చు. లేదా సమ్ టైమ్స్ యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. ఇప్పుడు బిఫోర్ ద ఫంక్షన్, బిఫోర్ ద ఫంక్షన్ లేదా బిఫోర్ ద మ్యారేజ్. ఈ విధంగా ఏవైనా రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఉంది చూడండి, ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ అన్నా బిఫోర్. చూడండి ఇక్కడ బిఫోర్ 6 PM. హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ 6 PM. హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ 10 PM. అలా హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ సండే. సండేకి ముందే కాల్ చేసావా? హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ మండే, బిఫోర్ సాటర్డే, అలా చెప్పచ్చు. హ్యాడ్ యూ కాల్డ్ యువర్ బ్రదర్ బిఫోర్ 18. లేదా వేరే సెంటెన్స్ చూడండి, గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 7 PM అన్నాం. గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 18th. గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 22nd. ఆ విధంగా రాయొచ్చు. గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ ఆగస్ట్. గోపాల్ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ జనవరి. ఆ విధంగా రాయొచ్చు. లేదా ఇయర్స్. ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ చూడండి, హ్యాడ్ గాంధీ డైడ్ బిఫోర్ అన్నాం. హ్యాడ్ గాంధీ డైడ్ బిఫోర్ 2001. హ్యాడ్ గాంధీ డైడ్ బిఫోర్ 1995. ఈ విధంగా అనొచ్చు. ఇక్కడ ఉంది చూడండి ఈ సెంటెన్సెస్. ఐ హ్యాడ్ పార్క్డ్ ద కార్. ఐ హ్యాడ్ పార్క్డ్ ద కార్. ఐ హ్యాడ్ పార్క్డ్ ద కార్ బిఫోర్ ద ఫంక్షన్. ఐ హ్యాడ్ పార్క్డ్ ద కార్ ఇన్ ద సెల్లార్ బిఫోర్ ద ఫంక్షన్. అంటే ఫంక్షన్ కంటే ముందే నేను సెల్లార్లో పార్క్ చేశాను. ఐ హ్యాడ్ పార్క్డ్ ద కార్ ఇన్ ద సెల్లార్ బిఫోర్ ద మ్యారేజ్. మ్యారేజ్ కంటే ముందే నేను అక్కడ పార్క్ చేశాను అని అర్థం. సో ఈ విధంగా ఏవైనా వర్డ్స్ మీరు యూజ్ చేయొచ్చు. బిఫోర్ అనగానే సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. యూ నీడ్ నాట్ యూజ్ ఆల్వేస్ సింపుల్ పాస్ట్ టెన్స్ when you are writing an extra sentence like next happened action. In the place of next happened action, you can write any of these words. Okay, my dear friends, I hope you have understood this conversation and practice ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు హ్యాస్ కాన్వర్జేషన్ ఇచ్చాను, am is are and then was were then will be then this one, all these conversations there. సో ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయడం అనేది మీ ఇష్టం. ఓకే, మీ చేతుల్లోనే ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ and have a nice learning. We'll meet with some other topic in the next session. Thank you very much.